ఈ మూవీలో వర్క్ చేశారు. మరి మనోజ్ రియల్ లైఫ్ క్యారెక్టర్కిను ఈ రియల్ లైఫ్లో ఉండేటువంటి క్యారెక్టర్కి మీకు సిమిలారిటీస్ ఏమైనా కనిపించాయా? ఆయన చూడడానికి ఎంత సాలిడ్గా ఉంటారో, ఆయన మనసు కూడా చాలా మంచిది. తర్వాత ఫైట్స్ చేస్తూ ఉంటే మనం ఒరిజినల్గా కొడుతున్నట్టే ఉంటుంది. ఎవరన్నా 10 మందిని కొడితే వాళ్ళు పడిపోయినట్టు కాకుండా నిజంగా కొడితేనే పడిపోయినట్టు ఉంటుంది. అంత రియలిస్టిక్గా చేస్తారు ఆయన. ఫైట్స్లో కూడా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అందరికీ నమస్కారం. గుంటూరు రోడ్డు లవ్లో పడ్డాడు ఒక మాస్ టైటిల్కి ఒక క్లాస్ ట్యాగ్ అనమాట. 100% ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. స్క్రిప్ట్ నాకు తెలుసు. సత్య చాలా కష్టపడి స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా నాకు చెప్పడం జరిగింది. మనోజ్ గారితో బిందాస్, పోటుగాడు, పాండవులు 9, అలాగే గుంటూరు రోడ్డు, ఇన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం నా అదృష్టం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన మనసత్యం గారి మనవడు. చాలా సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టరు. చాలా ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. తాతను మించిన మనవడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక ప్రొడ్యూసర్ గారు, నేను మిర్చి సినిమా చేస్తున్నప్పుడు ఆ టోటల్ యూనిట్ అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండేది. ఈ ప్రొడ్యూసర్ బాగుండాలి, ఈ సినిమా హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి అనేది. అదే వైబ్రేషను, అదే ఫీలింగు ఆర్టిస్టులో కానీ టెక్నీషియన్స్లో కానీ ఈ వరుణ్ గారి విషయంలో చూశాను నేను. మంచి ప్రొడ్యూసర్, అలాంటి ప్రొడ్యూసర్స్ నిలబడాలి, ఎన్నో మంచి సినిమాలు తీయాలి. అలాగే ఫోటోగ్రఫీ టెక్నీషియన్స్, మంచి